వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ అవినాష్ జనగామ. ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి శానంపూడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, అలాగే నల్గొండ నుంచి ఎంపీ కంటెస్టెడ్గా కూడా చేసి కొద్దిపాటి మార్జిన్లో, అసలు ఆ ఏరియా నుంచి కంటెస్ట్ చేయడానికి భయపడుతున్నటువంటి తరుణంలో నేనున్నా అంటూ వచ్చి బీజేపీ పార్టీ తరఫున నల్గొండ నుంచి కూడా కంటెస్ట్ చేసి కొద్ది మార్జిన్లో ఓడిపోయినటువంటి వ్యక్తి. అసలు నల్గొండలో బీజేపీకి ఓట్లు పడతాయా అనేటువంటి తరుణంలో కూడా ఆయన నిలుచుకున్నందుకు ఫస్ట్ మెచ్చుకోవాల్సినటువంటి మాటే. రైట్, సైదిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారని మీరు అనుకుంటాం. రైట్, తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతానికి వాస్తవ పరిస్థితిలో అట్టుడుకుతోంది. హైడ్రా అనేటువంటి అంశాన్ని తీసుకొని ప్రస్తుతంగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే అధికారంలో ఉందో కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా వెళ్తుంటే, మీ మాజీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దానికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని బీజేపీ పార్టీ నేతగా చూస్తారా, లేదు అంటే కామన్ మ్యాన్గా సైదిరెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు ఎలా చూస్తూ ఉన్నారు? హైడ్రా చేసేటువంటిది కరెక్టేనా? అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా ఎందుకు పెట్టింది ఈ టైంలో? మనం ఎలక్షన్ చూసినాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 6 హామీలు 600 అబద్ధాలు చెప్పిండ్రు. చెప్పి దాంతో వచ్చినాక జనాలకు అర్థమైంది వీళ్ళు చేసే పరిస్థితి లేదు, పని చేసే లేరు, ఏ హామీ కూడా నెరవేరే పరిస్థితి లేదు. ఏదైతే 1 ఏదో చిన్న చిన్నవి చేసిండ్రు అది కూడా సగం సగం చేసిండ్రు, చేసే పరిస్థితుల్లో లేరు. అధికారం కూడా అసలు ఒకరికొకరికి సంబంధం లేదు, ఒక మంత్రికి ముఖ్యమంత్రికి సంబంధం లేదు, ఎవడు ఏం చేస్తుందో ఇంకొకరికి అర్థం కావట్లేదు. ఈ టైంలో ప్రజలలో కూడా బాగా ఈ కాంగ్రెస్ మీద విరక్తి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అసలు కాంగ్రెస్ని వ్యతిరేకించేటోళ్ళు తప్ప సపోర్ట్ చేసేటోళ్ళు లేడు. దీని మీద అంటే నాకు తెలిసి ఈ 6 గ్యారెంటీలని పక్కకు తప్పియాలా, 6 గ్యారెంటీల్లోంచి జనాల మైండ్ సెట్ మార్చాలా, దానికోసం ఏదో ఒకటి చేయాలా. దానికి ఏంది, హైదరాబాద్లో హైడ్రా అనేది దొరికింది. హైడ్రా అంటే వాళ్ళు వీళ్ళకున్న దాన్ని పట్టుకుని చూస్తే ఇది ఓన్లీ నేను అనుకోవటం అయితే బెదిరియటానికి జనాల్ని వసూళ్ల కార్యక్రమం తప్ప ఇది నిజంగా ఏదో చేసే కార్యక్రమం అనుకోను, అది కాదు కూడా. దాంట్లో భాగంగా ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. టీవీ చూస్తే నిజంగా కొంతమంది ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, లోన్లు తెచ్చుకున్నారు, వాళ్ళకి పాస్ పుస్తకాలు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ₹1,00,00,000 1,50,00,000 ఒక సగటు మనిషి ఇల్లు కట్టుకోవాలంటే ఎంత జీవితకాలం ఉంటుంది చాలా మందికి. కొంతమంది చూసిన నేను, మేము రిటైర్ అయిపోయిన డబ్బులతో చిన్నిల్లు కట్టుకున్నాం, వచ్చి ఈరోజు గుల్ చేసిండ్రు అన్నారు. ఇక వాళ్ళు ఏం చేయాలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, ఒకళ్ళు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అంటే ఏదో క్రియేట్ చేయడానికి లేకపోతే ఒకదాన్ని మరిపియటానికి ఇది ఎక్కువ రోజులు సాగుద్దని కూడా అనుకోను. ఎందుకంటే ఈ కొద్ది రోజులు దీన్ని ఇప్పుడు హర్యానా ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, మహారాష్ట్ర ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, కలెక్షన్స్ కావాలా, దాని ఎఫెక్ట్ ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నట్టుగానే అంటా ఉన్నారు. అంతదే ఇప్పుడు దాన్ని 4 రోజులు మొదలు పెడతారు, 4 రోజులు కొట్టేస్తారు, కథం తర్వాత. ఇప్పుడు కాకపోతే ఇంకోటి కష్టపడుతున్నారంటే మొదలు పెట్టారు కానీ బయటికి వెళ్ళడానికి కష్టంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇంకొకటి బీజేపీ నుంచి కూడా ఇలా మా ఈటెల రాజేందర్ గారు అయితేంది, మిగతా అందరు కూడా ఎక్కడికక్కడే. ఇప్పుడు మనం రాజకీయాల్లో ఉన్నామంటే జనం పక్షం, ప్రజలకి ఇబ్బంది అయ్యేది ఏది చేయకూడదు అనుకుని ప్రజల కోసం పోరాడే దాంట్లో బీజేపీ ఎప్పుడు ముందే ఉంటుంది. దాంట్లో భాగంగా బీజేపీ కూడా నువ్వు నిజంగానే అసదుద్దీన్ ఓవైసీది ఉన్నది, అసదుద్దీన్ ఓవైసీ తీసుకుపోయి చెరువులో మధ్యలో కట్టిండు కాలేజీలు. ఇవాళ నిజంగానే నువ్వుగిన హైడ్రా పేరుతోటి అసదుద్దీన్ ఓవైసీ కాలేజీలు గూలగొట్టినట్టయితే ఈరోజు నిజంగానే నీది నమ్మేటోళ్ళు. అంటే దానికి వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉంది కదా, ఈ ఇయర్ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయింది, అట్లే హాస్పిటల్ కూడా మేము డిస్టర్బ్ చేయాలి. ఈ ఇయర్ అసదుద్దీన్కి అయితేనేమో ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది, మిగతా వాడు పిల్లలు స్కూల్ పుస్తకాలు బయటికి తెచ్చుకుంటామన్నా, గిన్నెలు బయటికి తెచ్చుకుంటామన్నా, సోఫాలు బయటికి తెచ్చుకుంటామంటే 5 నిమిషాలు ఆగటానికేమో నీకు హైడ్రా పవర్ ఉంటుంది. అంటే ఇది ఎక్కడ న్యాయం? అంటే నువ్వు అసదుద్దీన్ ఒక న్యాయం, మిగతా జనాలందరికీ ఒక న్యాయమా? ఇక్కడ ఎంతసేపటికి ఆ మతం అంటే భయం, వాళ్ళంటే భయం. ఓల్డ్ సిటీలో పోయి ఒకటి గోలగొట్టమని చూద్దాం, ఏదైనా చెరువులో పోయి ఏలు పెట్టమని చూద్దాం. అంటే ఇప్పుడు మేము మూసి ప్రక్షాళన చేసేది ఓల్డ్ సిటీ కిందికి రాదా అనేటువంటి ప్రశ్న కూడా అదే చూస్తాం కదా. రేపు ఆ ప్రక్షాళన కూడా మొదలు పెడతారు కదా. రేపు ఆ ప్రక్షాళన ఎంతవరకు చేస్తారు, నిజంగానే ఎంతమంది గూళ్ళు కొడతారు, ఏం చేసుకుంటూ వస్తారు, మళ్ళీ దానికి ఏం కలెక్షన్ మొదలు పెడతారు. ఇప్పుడు మనం సేమ్ మూసీ రివర్ ఫ్రంట్ అనేది ఒకటి ఉండే, మూసీ రివర్ ఫ్రంట్ లాగానే నీకు గుజరాత్లో మోడీ గారి దాంట్లో సబర్మతి రివర్ ఫ్రంట్ అని ఉన్నది. సబర్మతి రివర్ ఫ్రంట్ని ఒక్కసారి మీరు చూడండి, ఎగ్జాక్ట్లీ ద సేమ్. అది డెడ్ రివరే, ఇది డెడ్ రివరే, అది సిటీ మధ్యలోంచి పోయిందే, ఇది సిటీ మధ్యలోంచి పోయిందే. అతి తక్కువ ఖర్చుతోటి అక్కడ మోడీ గారు అతి తక్కువ ఖర్చుతోటి బ్యూటిఫుల్ రివర్ ఫ్రంట్ని నెలకొల్పి
ఒక మంచిగా అటుపక్క ఇటుపక్క రోడ్లు వేసి వాటర్ అంటే డ్రైనేజ్ వాటర్కి సెపరేట్ పెట్టి ఈ వాటర్కి సెపరేట్ పెట్టి చైనా ప్రెసిడెంట్ని తీసుకొచ్చి దాంట్లో విహారయాత్ర చేయించిండు. అవును. అయితే ఈరోజు మనం మూసి చూస్తే 1,50,000 కోట్లంట. అంటే వీళ్ళు ప్రతి దాంట్లో ఒక కలెక్షన్ పాయింట్ ఎత్తుకుంటా ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా సంపాదన ఈ 8-10 నెలల్లో ఇవాళ నన్నంటే సరే రాజకీయ నాయకుడు విమర్శ చేస్తున్నాను అనుకుందాం, ఒక ఆర్డినరీ పర్సన్ని మీరు కనుక్కోండి, ప్రతి డిపార్ట్మెంట్లో ఈరోజు కలెక్షన్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి. కాంట్రాక్ట్లు చేసిన బిల్లులు 7% నుంచి 12% అంట. అంటే కాంట్రాక్ట్ చేసి టోకెన్ నెంబర్ ఉండి అంత అయిపోతే నీ బిల్లు నీకు ఇవ్వడానికి 7% నుంచి 12%. పాత బిల్లు రిలీజ్ చేసుకో, పాత బిల్లు నీ డబ్బులు ఇవ్వడానికి అంత పని అంత అయిపోయింది, బిల్లు అయిపోయింది, టోకెన్ నెంబర్ జనరేట్ అయింది, 6 నెలల నుంచి సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్నాయి, 7% నుంచి 12% ఇస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదు. అంటే ఈ అరాచకం అంత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు ఎలక్షన్స్ ఏమన్నా వస్తే కర్రు కాల్చి వాత పెడతారు. ఇంకొకటి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు దీని తరపున ఖచ్చితంగా ప్రజల పక్షాన హైడ్రా మీద అయినా పోరాడతాం. రేపు మూసీ రివర్ ఫ్రంట్ అయినా, మూసీ రివర్ ఫ్రంట్లో అక్రమాలు జరిగినా ఊకునే సమస్య లేదు. ఎందుకంటే 1,500 కోట్లతో నేను చేసిన సబర్మతి రివర్ ఫ్రంట్ ఏంది, నువ్వు చేసే 1,50,000 కోట్లు ఏంది. నీకు ఆ రోజు చెప్పింది ఒకటే, మీరు మూసీ రివర్ని నువ్వు కావాలంటే డెప్త్ చేసి వెడల్పు తగ్గించి పక్కనున్న ప్లాట్లను అటుపక్క రోడ్లు వేసి, ఎందుకంటే సెంటర్ పాయింట్ మంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా మంచిగా ఉంటుందనే దాంతో చేసింది. దానికి చేసుకుంటే నువ్వు నిజంగానే చేస్తే చాలా తక్కువతోటి పక్కన ఎక్కడెక్కడ ప్లేసులు ఉన్న కాడ పార్కులు చేయొచ్చు, ఎక్స్ట్రా ప్లేసులు ఉన్న కాడ అపార్ట్మెంట్లకి కట్టుబడికి డబ్బు ఇవ్వచ్చు, ఆ డబ్బులతో నువ్వు చేయొచ్చు. కానీ ఎక్కడ కూడా అది లేకుండా ఇప్పుడు ఒక్కసారి దానికి అసలు ఏది లేదు, దానికి ఒక ప్లానింగ్ లేదు, దానికి ఒకటి ఇంతవరకు ఏది లేకుండా 1,50,000 కోట్లు డిసైడ్. అసలు ఏ రకంగా నువ్వు 1,50,000 కోట్లు పెడతావు మూసీకి? రైట్. బట్ ఇంత జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక మాట అంటూ ఉంది, మేము వేరే దేశాలు, ఇన్ఫాక్ట్ వెనిస్ కూడా వెళ్తాం అనేటువంటి మాట నిన్న ఒక మంత్రి, ఒక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూడా చెప్పడం జరిగింది. మేము వివిధ దేశాల్లో ఎక్కడెక్కడైతే రివర్ సిటీస్ ఉన్నాయో అవన్నీ తిరిగేసి వస్తాం, దాని తర్వాత మళ్ళీ ప్రాపర్ ప్లానింగ్ మేము ఇస్తాం అనేటువంటి మాట అంటూ ఉన్నారు. అయితే ఈ మూసీ దానికోసం, మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం, మూసీ రివర్ బెడ్ దానికోసం ఆల్రెడీ ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్లు అవైలబుల్లో ఉన్నాయో అక్కడికి వీళ్ళందరినీ షిఫ్ట్ చేస్తూ ఉన్నాం కదా, ఇంకా గొడవ ఎందుకు, వీళ్ళకి ఇల్లు ఇస్తున్నాం కదా పక్కా ఇల్లు అనేటువంటి మాట ఉంటుంది. మరి అంటే ఇప్పుడు ఒకటి, నువ్వు ఇల్లులు కూలగొట్టు, అసలు నువ్వు ఒక్కొక్కడు పట్టాలు ఇచ్చిన దాన్ని లీగల్గా జిహెచ్ఎంసీలో హెచ్ఎండిఏలో పర్మిషన్ తీసుకున్న దాన్ని, నీ పర్మిషన్ నీ లేఅవుట్ల కోసం పర్మిషన్ తీసుకుని కట్టిన వాటిని నీకు కూలగొట్టే హక్కు ఎట్లా ఇచ్చారు నీకు? ఇవాళ నువ్వు వచ్చి నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇది తీసుకుపోయి ఆడ చేర్పిస్తాం అంటే వాడు ₹1,00,000 50 లక్షలు ₹1,00,000 పెట్టి కొనుక్కొని, కొంతమంది పిల్లల పెళ్లి కోసం మన ఒక ఆమె చెప్తా ఉంటే నేను, నా 2 బిడ్డల పెళ్లికి ఉన్నారు, ఈ ప్లాట్ అమ్ముకుంటేనో ఈ ఇల్లు అమ్ముకుంటేనో నేను పెళ్లి చేసే పరిస్థితి ఉంది, ఇవాళ తీసుకొచ్చి కూలగొట్టిండ్రు, నేనేం చేయాలా, ఇవాళ నా పిల్లలు నేను ఆత్మహత్య చేసుకోవాలా తప్ప నువ్వు తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లయితే? డబుల్ బెడ్రూమ్ నువ్వు కట్టిన దానికి అంటే సరే. నేను అనేది ఏంటంటే ఇంతకుముందు మీ మూసీ దాని కూడా చెప్తున్నా, ఏడనో వెనిస్ పోతా, ఏడనో జోహానస్బర్గ్ పోతా కాదు, నువ్వు అసలు ఉన్నది నీ కళ్ళ ముందు మోడీ గారు కట్టింది గుజరాత్లో ఉంది సబర్మతి రివర్ ఫ్రంట్ అని. ఇలా సేమ్ మూసీకి దానికి తేడానే లేదు. అట్లాంటిది నువ్వు పోయి ఏడబోయి చూసి వచ్చి వాళ్ళు ఎట్లా చేసిరో, రూపాయలలోనే ఉంది కదా, డాలర్లలో కన్వర్షన్ కూడా అవసరం లేదు, యూరోస్లో కన్వర్షన్ అవసరం లేదు, ఈ రూపాయల్లో వాళ్ళు ఎట్లా చేసిరో ఒక పంపించు అక్కడికి. అంతకుముందు అధ్యయనం చేసినారు, అధ్యయనం చేసిన వాళ్ళని పిలిపించి మాట్లాడించు. అంతేగాని మీరు ఎంతసేపటికి బెదిరించి కలెక్షన్ మొదలు పెట్టాలనే కార్యక్రమాలు తప్ప తేపుకో స్కీములు ఎన్నుకోవటం, అంటే ఆ స్కీమ్ కోసం స్కామ్ చేయాలి, అంటే ఈ స్కామ్ కోసమే స్కీములు కాంగ్రెస్లో తప్ప ఏది కూడా జనాలకి సంబంధం ఉన్నది లేదు, జనాలకు పనికొచ్చే పని చేసేది లేదు. రైట్. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా నిన్న హైడ్రా నుంచి మొదలైనటువంటి వ్యవహారం ఇవాళ పర్సనల్ అటాక్ దాకా వెళ్ళింది. ప్రస్తుత రాజకీయాలు నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉంది. తర్వాత ఈ మాట్లాడుతున్నందుకు నిజంగా మాకు కూడా మీడియాగా మేము కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నాం. నిన్న కొండ సురేఖ గారి కామెంట్స్, మంత్రివర్యులు ఆవిడ చేసినటువంటి కామెంట్స్ కేటీఆర్ పైన, అఫ్కోర్స్ వాళ్ళకి ఏమైనా వైరుధ్యాలు ఉండొచ్చు గాక, మీరు దగ్గరుండి చూసారు ఆల్రెడీ కేటీఆర్ని ఎలాంటి వాడు ఏంటి అనేటువంటిది. అలాగే ఇంతకుముందు కొండ సురేఖ కూడా మీ పార్టీలోనే ఉండింది, మాజీ పార్టీలో, ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ పార్టీలో. సో ఇద్దరిని చూశారు మీరు. ఆ ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఆ రిఫ్ట్ అసలు ఎక్కడ మొదలైనట్టు, ఇవాళ ఇంత దిగజారుడు కామెంట్స్కి గల కారణాలు ఏంది? ఇప్పుడు ఒకటండి, రాజకీయాలలో ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కానీ, నీ భాష ఉపయోగించేటప్పుడు కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక మంత్రికి ఒక ఎంపీ పోయి దండేస్తే, అది కూడా పద్మశాలీలు తయారు చేసిన దాన్ని, ఏదో దండ వేసిన దానికి రకరకాల పోస్టులు పెట్టి, ఆ పోస్టులు పెట్టినప్పుడు నిజంగానే నువ్వు ఒక మాట ఇట్లాంటి పోస్టులు పెట్టడం తప్పు, మీరు ఎట్టి పరిస్థితి ఇట్లాంటి ఊకునే సమస్య లేదు, మీరు ఇట్లాంటి మహిళల్ని
మీద అనేవాడిని ఒక మాట అంటే అయిపోయేది. దానికి కేటీఆర్ గారు ఒక మాట అంటాం. కేటీఆర్ గారు అనగానే ఇక నువ్వు కొండా సురేఖ గారు భాష అట్లా మాట్లాడటం, వాళ్ళతో పాటు ఎవరినో మధ్యలో లాగటం. సరే ఈరోజు నాది వాపస్ తీసుకుంటున్నా అన్నా కానీ ఈరోజు ఎంత క్షోభ ఉంటుందండి వాళ్ళకి. జరగాల్సిన డ్యామేజ్ అయిపోయింది, అనాల్సిన మాటలు అన్నారు. ఈరోజు మంచి పోవటం కష్టమవుతుంది, కానీ చెడు ఫాస్ట్గా ఎగబాగుతూ ఉంటుంది. కానీ అంత ఈజీగా ఎవరినో, తను నీకు ఒక చెల్లె లాంటిదే కదా, ఒకళ్ళ గురించి, ఇద్దరు గురించి, ముగ్గురు గురించి మాట్లాడితే వాళ్ళని రేపు జనాలు వాళ్ళ ఫ్యామిలీల పరిస్థితి ఏంది, వాళ్ళు పడే క్షోభ పరిస్థితి ఏంది, ఎంత నీచానికి దిగజారుతున్నారు రాజకీయాల కోసం. అంటే మీరు మాట్లాడే మాట కోపం ఎవరికైనా వస్తుంది. ఒకవేళ నీకు అన్న కోపం, నువ్వు మంత్రి స్థాయిలో ఉన్నావు, ఈరోజు ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు స్థాయిలో ఉన్నారు, కానీ మీరు మాట్లాడే ముందు మీ భాషను చూసుకోవాలి కదా. ఈరోజు ఆ భాషని ఎవరైనా కానీ ఇలా ఏ పార్టీలో ఉండని, ఎట్లన్నా ఉండని, మీరు మాట్లాడే ముందు మీకు అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, వేరే వాళ్ళని దీంట్లో లాగే హక్కు లేదు. కావాలంటే మీరు పోయి ధర్నా చేసుకోండి, ఆయన ముందు కొట్టుకోండి, లేకపోతే పోయి కోర్టు కేసు వేసుకోండి, కోర్టులలో మీకున్న ఎట్లాగో పొలిటికల్ పవర్ ఉంది, ఇంకేమైనా చేసుకోండి. అంతేగాని మిగతా వాళ్ళని ఒక సినిమా రంగాన్ని దాంట్లో పనిచేసే పాపం జీవితాలు పెట్టిన వాళ్ళని చేసుకుంటే ఎంత బ్యాడ్ అది. కరెక్ట్, రైట్. సైదిరెడ్డి గారు ఈ మధ్య కాస్త కొత్త రాగం వినిపిస్తూ ఉంది మీ విషయంలో. నేను దానిలోకి వెళ్ళే కంటే ముందు నాకు క్వశ్చన్కి సమాధానం కావాలి. మీది ఒక ఆడియో కాల్ లీక్ అయింది 6 నెలల క్రితం. మీరు ఫోన్ చేసి మీ కార్యకర్తలకి సారీ చెప్పి నేను పార్టీ మారినందుకు ఏమనుకోవద్దు అనేటువంటి మాట. దాంట్లో వాస్తవం ఏంది, అసలు జరిగింది ఏంటి, ఎందుకు మీరు సారీ చెప్పాల్సి వచ్చింది కార్యకర్తలకి? అంటే నేను సారీ చెప్పటం కాదు, ఆ రోజు నేను ఒక మీటింగ్ పెట్టాలనుకున్నా. నేను సడన్గా, అంటే రాజకీయాలలో ఎట్లుంటాయంటే, నేను బయట దాదాపు 20 సంవత్సరాలు బయట నుండి వచ్చిన, నేను ఏదో దేశానికి సేవ చేయాలా అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన. నాకున్న సిటిజన్షిప్ని, కెనేడియన్ సిటిజన్షిప్ వదులుకొని మళ్ళీ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన. ఫ్యామిలీ అందరినీ కూడా సాక్రిఫైస్ చేయించి ఎట్టి పరిస్థితి మనం చేయాలనుకుని రాజకీయాల్లోకి వచ్చిన. కానీ వచ్చినాక రాజకీయాలు ఇట్లుంటాయి, నీకు పదవుల కోసం అందరూ పైపైన ఒకటవుతారు అని ఇవన్నీ చూసి బాధ అయింది నాకు. దానికి తగ్గట్టు నేను ఒకటే అనుకున్నా, ఈరోజు మనం దేశానికి సేవ చేయాలంటే భారతీయ జనతా పార్టీలు ఉంటేనే దేశానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మీరు ఇన్నాళ్ళ చరిత్ర చూడండి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్కళ్ళు దేశభక్తి, దేశం కోసం మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు గత 10 సంవత్సరాల చరిత్ర చూస్తే 10 సంవత్సరాలలో ఈరోజు అదే మోడీ గారు, భారతీయ జనతా పార్టీ లేకపోతే మన పరిస్థితి ఎట్లుండేది అంటే భయం అవుతుంది ఈరోజు. అంటే ఇవన్నీ చూసినాక ప్లస్ ఇట్లాంటి రాజకీయాలు కాదు, మనం ఖచ్చితంగా దేశం కోసం చేయాలంటే భారతీయ జనతా పార్టీ అని నేను ఆ రోజు సడన్గా, ఈరోజు నాకు ఫోన్ వచ్చింది, మీరు రావాలా, బీజేపీ నుంచి పోటీ చేయాలి కూడా, మీరు ఫస్ట్ బీజేపీలోకి రావాలనుకున్నారు. నేను సరే ఏ పదవి అని కాదు, ఖచ్చితంగా దీంట్లో పనిచేద్దాం అనుకున్నా. ఈలోపు మీరు పోటీ చేయాల్సి వస్తుందని చెప్పిండ్రు. సరే రాజకీయాలన్నప్పుడు పోటీ చేయాల్సిందే, చేసిన నేను సడన్గా మా దగ్గర ఏంది, నన్ను నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను హుజూర్నగర్లో టీఆర్ఎస్లోకి పోకముందు ఒక్క టీఆర్ఎస్కి ఒక సర్పంచ్ లేడు, ఒక ఎంపీటీసీ లేడు. నేను పోయినాకనే పార్టీని బిల్డ్ చేసుకున్నాను. ఇన్ఫాక్ట్ హుజూర్నగర్లో మీ విజయం చాలా అనూహ్యం, అక్కడ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అయితే నేను దాన్ని సొంతంగా పర్సనల్గా చేసుకుంటూ, సరే ఆ రోజు అధికార పార్టీ పవర్ ఉన్నా దాన్ని చేసుకుంటూ వచ్చినాం. అయితే నేను వాళ్ళందరికీ చెప్పకుండా సడన్గా నిర్ణయం తీసుకోవటం, వాళ్ళందరూ బాధపడి ఉంటారు అంటే నేను ఒక మాట చెప్తే పోయేది కదా అనుకున్నా. దానికోసం నేను ఫోన్ చేసిన, అందరికీ కాన్ఫరెన్స్ కాల్ చేసిన. ఇట్స్ పబ్లిక్ కాల్, అరౌండ్ 4000 మా అప్పట్లో పార్టీ వర్కర్స్ 4000 మందికి కాన్ఫరెన్స్ కాల్ చేసిన. చేసి నేను దానికి చెప్పిన, తనకి మీకు ముందు చెప్పకపోవటం సారీ, కానీ నేను ఇదే అనుకుంటున్నా, దేశం కోసం చేయాలంటే మాత్రం భారతీయ జనతా పార్టీలో ఉండాలనుకుంటున్నా. ఆ కాల్లో క్లియర్గా అదే చెప్పిన. నేను పోదాం అనుకుంటున్నా. పాత రాజకీయాలు, పాతంగా అచ్చంగా అధికారం కోసం చేసే రాజకీయాలు నేను ఉండదలుచుకోవట్లేదు. మనం ఏదైనా చేస్తే చేద్దాం, మీ ఇష్టం, ఎవరైనా మీరు నా ఎమ్మటి వచ్చేటోళ్ళు ఉంటే రావచ్చు, మనం కలిసి పనిచేద్దాం, భారతదేశ నిర్మాణానికి పడదామని ఫోన్ చేసిన. కరెక్ట్, ఆ కాల్లో చాలా క్లియర్గా ఉంది. రైట్, మీరు ఎలాగ ఈ మాట చెప్పారు కాబట్టి, భారతీయ జనతా పార్టీలో మీరు ఉన్నారు కాబట్టి, మీ పార్టీతో పాటు ఉన్నటువంటి, అంటే అఫ్కోర్స్ ఈ తెలంగాణ రాజకీయాలు కానీ మనం దేశవ్యాప్తంగా ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతున్నటువంటి ఒక అంశం గురించి నిజంగానే మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఉంది, తిరుపతి లడ్డు గురించి. తిరుపతి లడ్డూలో ఫ్యాట్ అడల్ట్రేషన్ జరిగింది అనేటువంటి పెద్ద రచ్చ జరుగుతుంది. దాంతోపాటు మీ పార్టీతో పాటు అంటగాగినటువంటి పార్టీ జనసేన, ఆ పార్టీ చీఫ్ ఒక మాట అన్నారు, సనాతన ధర్మ బోర్డ్, సనాతన ధర్మ రక్షా బోర్డు అనేటువంటిది సపరేట్గా ఒకటి ఏర్పాటు చేయాలి అనేటువంటి మాట ఆయన పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ పార్టీ దానికి కట్టుబడి ఉందా? నిజంగానే బీజేపీ పార్టీ హిందువుల కోసం పోరాడుతుందా? అంటే ఒకటి, నేను ఈ తిరుపతి లడ్డు గురించి స్టేట్మెంట్స్ ఇద్దామనుకున్నా, కాకపోతే మీరు
ఇప్పటి నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి హిందువుల మీద, హిందూ ధర్మం మీద నీకు తెలవకుండానే ఒక రకమైన ప్రచారాలు చేసుకుంటూ హిందూ ధర్మాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా ప్లాన్డ్ ఫ్రమ్ ద డే వన్, సెపరేట్ పార్టీషన్ దగ్గర నుంచి. అయితే ఇప్పుడు చివరికి సరే ఈ లడ్డూలో కల్తీ జరిగిందా, కల్తీ జరగలేదా, కల్తీ జరిగిందంటే వెంకటేశ్వర స్వామి లడ్డూకి ఎంత ఫేమస్ అసలు ప్రపంచంలో. వెంకటేశ్వర స్వామి భక్తులందరూ నాకు తెలిసి లడ్డూ తిన్నోడు ఈ ప్రపంచంలో ఉండి హిందూ అన్నోడు. అట్లాంటి వాడు దాంట్లో ఏదో కొవ్వు గది తగిలింది, ఇది తగిలింది అంటే వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి. అంటే దీని మీద దేవుడి మీదనే నమ్మకం లేకుండా చేయాలా, లేకపోతే తిరుపతి మీద నమ్మకం లేకుండా చేయాలనే స్వార్థ రాజకీయాలు కూడా ఉండొచ్చు కొంతమంది. వీటన్నిటి అనుకున్నాక నేను పెట్టదలుచుకోలేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్షరాల సత్యం, అక్షర సత్యం. ఎట్లా అంటే 100కి 100% గుళ్ళకి నిజంగానే సనాతన బోర్డు ఒకటి చేయాలా, ఆ బోర్డు కింద గుళ్ళు నడిపేటట్టు చేయాలి. అంతేగాని ఇప్పుడు గవర్నమెంట్ నడిపేటట్టు చేస్తా ఉన్నావు. కొన్నిసార్లు చూస్తున్నాం నాస్తికులను తీసుకొచ్చి నువ్వు చైర్మన్లుగా వేస్తూ ఉంటావు. ఈరోజు ఒక బోర్డు చైర్మన్ వేసినావు అంటే, బోర్డు చైర్మన్ అంటే నువ్వు ఓన్లీ డబ్బులు మేనేజ్మెంట్ చేయటమా లేకపోతే మనీ మేనేజ్మెంట్ చేయటమా అని చైర్మన్ కాదు. కానీ నీకు సనాతన ధర్మం, హిందూ ధర్మంలో రకరకాలు నువ్వు దాని ఆచరణలు ఉంటాయి, దాని పూజా విధానం వేరుంటుంది, దాంట్లో చేసే విధానాలు వేరే ఉంటాయి. వీటన్నిటి గురించి తెలిసినోడు ఆడు ఉండాలా. అందుకని ఒక బోర్డు ఉండి ఆ బోర్డు గిన చేస్తే అవుతాం. ఇంకొకటి నేను తిరుపతి బోర్డుకు కూడా మీ ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 300 దాంట్లో ఏమన్నారు, 320 రూపాయలకి నెయ్యి కొన్నాం మేము. అవును, కిలో నెయ్యి. అంతకుముందు 300కి కొన్నారు, ఇప్పుడు 320కి కొన్నాం. అందుకని మా తప్పు ఎట్లుంటుంది, దాన్ని కొనసాగించిన అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి బోర్డు, తిరుపతి అంటే ఆలయ కమిటీ వాళ్ళు, మీరు ఆవుని మనం గోమాతని దేవుడు అనుకుంటాం, గోమాత అనుకుంటాం. మీరు గోశాలలు పెట్టే కెపాసిటీ మీకు లేదా? గోశాలల ద్వారా మీరు మీ నెయ్యి తయారు చేసి మీరు చేసేది ఉద్దేశం లేదా? ఈ చుట్టుపక్కల చాలామంది ఉంటారు, చాలా విలేజెస్ ఉంటాయి. కొంతమందికి మీరు దీని ద్వారా మన హిందువులకే ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఆవులు కొనిపించండి. నేను నిజామాబాద్ పోయినా మొన్న ఈ మధ్య, అక్కడ రాములు స్వామి అని ఉన్నారు ఒక ఆయన. ఆయన ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ దాదాపు 500 మందికి 500 ఆవులు ఇచ్చిండు ఒక్కొక్కరికి. ఇచ్చి అంటే గోసేవ చేయడానికి మార్గం. ఈరోజు మీరు గోసేవని మీరు కమర్షియల్గానే చేయండి. గోసేవ మన జనాలకి ఇవ్వండి, ఆవులు ఇవ్వండి, నెయ్యి తెచ్చుకోండి, నెయ్యి కొనుక్కోండి, దాని ద్వారా మీరు లడ్డు తయారు చేయండి. ఈరోజు ఆవు నెయ్యి కొనాలా అంటే మనలాంటి వాళ్ళు 2500 నుంచి 3000 రూపాయలు. ఒరిజినల్ ఆవు నెయ్యి అయితే 2500 నుంచి 3000 రూపాయలు. 300 కొనేదాంట్లో నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? అసలు దాన్ని ఎట్లా రకంగా నువ్వు మంచిగా ఉండాలనుకుంటావు? పోసేటోడు మాత్రం ఎందుకంటావు? ఇవాళ సరే చేసిన కాంట్రాక్ట్లు మీరు చేసిర్రు, సప్లయర్ వాడు చేసిర్రు, ఇవాళ మీరు కేసులు వేస్తే వాళ్ళ మీద కేసులు వేస్తారు. అంటే మీరు దుమ్ము దులుకొని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ అసలు మీకున్నది ఏంది? దేవాలయాన్ని నడపాలా అంటే ఈరోజు పునుగు పిల్లిని ఆయిల్ కావాలంటే పునుగు పిల్లితో చేయాలంటే పునుగు పిల్లికి మీరు ఒకటి పెట్టిర్రు. ఇలా గోమాతని మీరు హిందూ మతానికి మనం దేవుడు అనుకుంటా ఉన్నాం, మీరు గోశాలలు ఎందుకు పెట్టరు? మీకై మీరు బయట నుంచి తీసుకురావటం ఏంది? ఇది సిగ్గుచేటు కదా. ఇన్ని లక్షల వేల లక్షల కోట్లున్న వెంకటేశ్వర స్వామి ఈ పనులు చేయలేకపోతే రేపు గోమాతను కాపాడేది ఎవరు? నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. కొన్ని కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క సంపాదన, రోజు భక్తులు హుండీలో ఇచ్చేటువంటి ఆనందంగా వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు, అది స్వామివారికి ఇచ్చేస్తున్నామని రోజు. కానీ మినిమం వర్స్ట్ కేస్ ఆఫ్ ద వర్స్ట్ 4 crores మినిమం, సరే 1.5 కోటి వేసుకుందాం, పర్ డే మినిమం 3 crores అయితే ఎప్పుడు తగ్గదు. 100 నుంచి 120 కోట్లు పర్ మంత్ మినిమం అది. సో ఇంత ఉన్నా కానీ టీటీడీ ఎందుకు చేయట్లేదు? అదేవిధంగా అధికారంలో గత 10 ఏళ్ళుగా మీ పార్టీ ఉంది, రానున్నటువంటి 4 సంవత్సరాల పాటు మీరే ఉండాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది. సరే 4.5 ఏళ్ళు అనుకుందాం. గోమాతని నిజంగా లేదా గోవుని ఎందుకు జాతీయ జంతువుగా మీ పార్టీ ప్రకటించలేకపోతుంది? ఎందుకు ఆ వైపు అడుగులు వేయలేకపోతుంది? అంటే ఒకటి, ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే నీకు మొత్తం స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది గుళ్ళని, ఎక్కడికక్కడ. ఈరోజు అదే అసలు గుళ్ళని గవర్నమెంట్ పరిధిలో పెట్టి దాన్ని ఎండోమెంట్ పెట్టి దాంట్లో ఈరోజు మనం ఒకటి ఆలోచించాలి. దీంట్లో గుళ్ళో అన్య మతస్థులు ఏ మతముడైనా నీకు ఉద్యోగులకు జాయిన్ కావచ్చు, ఎందుకంటే అది ఎండోమెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయిపోయింది. నువ్వు అదే ఒక చర్చిలోనో ఒక మసీదులోనో వేరే హిందూ ఉన్న ఒకరిని తీసుకుపోయి దాంట్లో జాబ్ చేసుకోవడం చూస్తారా ఈ దేశంలో? ఇయ్యారు కదా. ఫస్ట్ సెక్యులరిజం అంటూ ఉంటాం. అసలు సెక్యులరిజానికి అర్థం ఉందా ఎవరికన్నా? ఎక్సెప్ట్ ఇండియాలో కాకుండా ఏ దేశమన్నా సెక్యులర్ అనే పేరు వినపడుతుందా? ఏ రాజ్యాంగంలో సెక్యులర్ అనేది ఉందా? ఇవాళ ఎంతసేపటికి అంటే ఇది
బుల్డోజ్ చేయటం, మతాన్ని ఆ ధర్మాన్ని లేకుండా చేయడానికి ఏదైతే యూకే వాడు మనం ఉన్నప్పుడు 200 సంవత్సరాలు ఏదైతే చేసిండో దాని కంటిన్యూషన్ జరుగుతూ ఉంది. అంతేగాని ఇది చేసే పరిస్థితుల్లో లేదు. ఇంకొకటి, సరే మీరు అన్నట్టు గోమాతకు ప్రకటించరా అంటే ఈరోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉంది. దాదాపు 70 ఏళ్ల తప్పుల్ని కడుక్కుంటూ వస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ వచ్చినాక. ఏ రోజు ఎవరు చేయలేని 370 ఆర్టికల్ రద్దులు చేస్తూ ఉంది. రేపు 1 నేషన్ 1 ఎలక్షన్ చేయబోతూ ఉంది. అతి తొందరలో నాకు తెలిసి మనం 1 నేషన్ 1 లా కూడా రాబోతూ ఉంది. అన్నీ కూడా అంటే ఒక్కొక్కటి తీసుకొని, ఎందుకంటే నీకు ఇండియాకున్న ప్రాబ్లం, మనం అన్ని దేశాలకి బయట దేశాలతో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకు అవతల శత్రువు ఉంటే శత్రువుతో ప్రాబ్లం ఉంటుంది. కానీ మనకి బయట దేశాలతో ఎంత ప్రాబ్లం ఉందో లోపల అంతే ప్రాబ్లం ఉంది. నీకు ఇవన్నీ కావాలి. మొన్న ఏమనుకున్నారు, బంగ్లాదేశ్ గొడవలు అనుకున్నారు. బంగ్లాదేశ్ కంటే ముందే ఇండియాలో గొడవలు చేయడానికి ప్రయత్నాలు చేశారు చాలామంది. కానీ ఈ సమర్థవంతమైన నాయకత్వం, మోడీ గారు లాంటి నాయకత్వం ఉండటం వల్ల ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకుంటూ రావటం, ఎన్నో ఏమంటారు వీటిని సొసైటీస్ని, ఫేక్ సొసైటీస్, వాళ్ళు ఎంతసేపు మత వ్యాప్తి, మత మార్పిడుల కోసం పెట్టిన 40-50 వేల సొసైటీస్ని ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వచ్చింది. ఈరోజు అంటే ఎంతసేపటికి దేశం కోసం మనం చూసినాం. మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే టయానికి 3-4 కిలోమీటర్లు ఉంది పర్ డే హైవే వేసే హైవే లేయింగ్ కెపాసిటీ. ఈరోజు 30 కిలోమీటర్లు ఉంది పర్ డే. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ మార్పులన్నీ? ఈరోజు ప్రపంచంలో జరిగే, మొన్నటిదాకా ఎప్పుడో 10-11 ర్యాంకులో ఉన్న మన దేశం ఆర్థిక అభివృద్ధిలో ఈరోజు 5వ ర్యాంకులకు వచ్చినాం. తొందరలో 3 అంటా ఉన్నాం. ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా మారబోతా ఉన్నాం. యూకేకి రష్యాకి ప్రాబ్లం వస్తే మనల్ని మధ్యలో రమ్మంటా ఉన్నారు. ఇలా ఇజ్రాయిల్కి వీరికి వస్తే మనల్ని మధ్యలో రమ్మంటా ఉన్నారు. అంటే ఎట్లొచ్చింది ఈ విలువంతా నీకు? ఒక్క మనిషి, ఒక్క పార్టీ 10 ఏళ్లలో చేయలేంది, నువ్వు 70 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయినావు? ఈరోజు కాకపోతే అవుతాయి, ఒక్కొక్కటి స్లోగా అవుతాయి. ఖచ్చితంగా చేయటానికే పూనుకున్నారు. 100% ఈ దేశంలో హిందూ ధర్మం, హిందూ అనేటోడు ప్రశాంతంగా నిద్రపోయిన దాకా భారతీయ జనతా పార్టీ ఊకోదు. బట్ కొన్ని విషయాల్లో గమనించుకుంటే ఇదే భారతీయ జనతా పార్టీ అలాంటి అంశాలు జరిగినప్పుడు చాలా దూరంగా కనిపిస్తూ ఉంది కొన్ని అంశాలు. అప్పుడు అంటే ఇప్పుడు మన దగ్గర పరిస్థితి ఏంది? ఎంతసేపటికి మతాలని రెచ్చగొట్టాలా, దాంట్లో ఒకళ్ళు చేయంగానే ఇంకొకటి వచ్చేసి సూడో సెక్యులరిస్టులు ఉంటారు ఇప్పుడు చాలామంది. ఈరోజు ఇందాక చెప్పినా నేను, సెక్యులరిజం అనేది ఓన్లీ హిందూస్కే కాదు, సెక్యులరిజం అనేది ముస్లింకి ఉండాలా, సెక్యులరిజం అనేది క్రిస్టియన్కి ఉండాలా. ఈరోజు నువ్వు ముస్లిం ఎంఐఎం అని ముస్లిం డైరెక్ట్ పార్టీతోనే పెడితే అది సెక్యులరిజం కాదు, వాడు పెట్టుకోవచ్చు. ఆయన చాలా క్లియర్గా చెప్తాడు, నేను సెక్యులర్ అనేటువంటి మాట. అదే ఆయన సెక్యులర్, కానీ పార్టీ మాత్రం ముస్లిమే పెట్టుకోవచ్చు, ముస్లిమ్స్ కోసమే మాట్లాడవచ్చు, వేరే దానికి మాట్లాడకుండా ఉండొచ్చు. కానీ ఆయన సెక్యులర్. మళ్ళా క్రిస్టియానిటీ కోసం పెట్టుకొని నీ కింద మొత్తం సోనియా గాంధీ కింద చూడు, ఒక్కళ్ళన్నా కింద పనిచేసే వాళ్ళ కానీ మొత్తం కంప్లీట్ క్రిస్టియన్స్ని పెట్టుకొని పరిపాలించవచ్చు, అది సెక్యులరే. కానీ హిందూ అనేటోడు మరిచిపోయి అసలు ఈ దేశం ఏందండి? మతం పార్టీషన్ ఎందుకైంది? ఆ రోజు మత ప్రాతిపదికన పార్టీషన్ అయింది. మత ప్రాతిపదికన పార్టీషన్ అయితే నువ్వు ఉన్నోళ్ళనేమో పాపము లక్షలాది మందినేమో పాకిస్తాన్ నుంచి కొంతమంది చంపిర్రు, కొంతమంది బిచ్చగాళ్ళు అయినరు, కొంతమంది వీడికి వచ్చిండ్రు. ఇక్కడ ఉన్నోళ్ళనేమో ఇక్కడ ఉన్నామన్నారు ఆ రోజు నాయకత్వం, ఇదే కాంగ్రెస్ నాయకత్వం. ఈ కాంగ్రెస్ అనేది దేశానికి పట్టిన శ్రేణి. ఈ కాంగ్రెస్ ఈ దేశంలో ఉన్నంతసేపు ఈ జనాలకు మంచిది కాదు, ఈ దేశానికి మంచిది కాదు, ధర్మానికి అసలు మంచిది కాదు. సో పూర్తిగా ధర్మరక్షణకే బీజేపీ కట్టుబడి ఉంది, దానికి సైదిరెడ్డి కూడా సై అంటున్నాడు అని అనుకోవచ్చా? బీజేపీ అనేది అందరి ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళ కోసం మంచిగా చేయడానికే కట్టుబడింది. నేనైతే నేను అనుకునేది ఒకటే, మనం ఈడ దేశంలో పుట్టినాం, అదృష్టం కొద్దీ ఇండియాలో పుట్టడం అనేది అదృష్టం. ఈడ పుట్టినాం, మంచిగా అయినాం, మనలాగా ఇంకొంతమందిని మంచిగా అయ్యేటట్టు చేయాలా. ఈ ధర్మం కోసం పోరాడాల్సిందే, ధర్మాన్ని కాపాడుకోవాల్సిందే, దేశాన్ని రక్షించుకోవాల్సిందే. దేశ రక్షణ కోసం ముందు వచ్చే సవాళ్ళని ఎదిరించడానికి మనం ఎడ్యుకేట్ చేయాల్సిందే. ఆ ఎడ్యుకేట్ చేయడంలో నా భాగం ఎంత ఉందో చేసుకుంటూ వెళ్ళిపోతాం. అయితే ఇదే సందర్భంలో హైదరాబాద్లో వచ్చినటువంటి ఒక డెవలప్మెంట్ గురించి మనం నిజంగానే మాట్లాడాలి. సిపి గారు, పోలీసు వాళ్ళు చెప్తున్నటువంటి మాట, పండగలప్పుడు సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అన్నారు వాళ్ళు, ఏ పండగైనా మిలాదున్ నబీ ఉత్సవాలకు కావచ్చు, గణేష్ కావచ్చు, ఇప్పుడు దుర్గామాత ఉత్సవాలకు కావచ్చు, దేనికైనా రానటువంటి రోజుల్లో ఇక డీజేలు బంద్ అన్నారు. దీన్ని మీరు స్వాగతిస్తున్నారా? అంటే డీజేలు బంద్ అనేది ఎవరికైనా మంచిదే. సరే నువ్వు మతం కోసం అనేది దడ బయటనే పెట్టుకోవడం వల్ల మతం వచ్చేది లేదు, పొద్దున్న నుంచి 5 సార్లు వాయిస్లు వినిపించడం వల్ల జనాలకు ఉరిగేది ఏం లేదు. నీ మతం నువ్వు లోపల చేసుకో. నీ మతం, హిందూ మతం ఎప్పుడు కూడా ఒకరిని మతాలు మారమని అడగదు, ఒకరిని మతాన్ని ఇన్వైట్ చేసింది లేదు.
లేదా ఒక దేశం మీద కత్తులు కట్టిపోయింది లేదు. ఎంతసేపటికి నువ్వు మంచిగా బతుకు, అందరిని మంచిగా సర్వే జన సుఖినోభవంతో అంటాం మనం. అది తప్ప వేరే దానికి లేదు. అందుకే యాజ్ హిందూగా నో ప్రాబ్లం. మనం దాన్ని మంచిది కూడా ఒక రకం. నిజంగానే నువ్వు అందరికీ ఏదైతే మన హైడ్రాలో కాలేజీల కోసమని చెరువుల్లో ఉన్న వాళ్ళకి సంవత్సరం పర్మిషన్ ఇచ్చి మిగతా వాళ్ళకి బుక్స్ తీసుకుండా పర్మిషన్ ఇవ్వకుండా అట్లాంటి పనులు చేయకుండా నిజంగానే చేస్తే అందరికీ మంచిదే. ఎవరికి మైకులు లేకుండా ఉండాలా, అన్ని మైకులు తీసేయాలా, అందరం ప్రశాంతంగా ఉండాలా, ఎవరి మతం వాళ్ళు. కానీ అన్ని మైకులు కట్ చేసి అంత ధైర్యంగా అదే అంటారు నేను, అన్ని మైకులు కట్ చేయగలిగినప్పుడే నిజంగా నువ్వు చేసినట్టు లెక్క. అంతేగాని ఏదో లా తీసుకొని ఇవాళ ఒట్టిగా కొద్దిసేపు మనం ఏదో అంటే బీజేపీ పెరుగుతూ ఉంది. ఈరోజు జనాలలో ఒకటి, తెలంగాణలో మొన్న ఏదైతే ఎంపీ ఎలక్షన్స్లో మన ఓటింగ్ 38-39%కి వచ్చింది. ఈరోజు ప్రజలలో ఉంది. రేపు ఖచ్చితంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ప్రజల్లోకి ఉంది. అంటే ఇన్ఫాక్ట్ అట్లీస్ట్ బీజేపీ పార్టీ అయినా కలగనిందా తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున బీజేపీ పడతాయి? అసలు ముందే అనుకున్నారు ఇంత పెద్ద ఎత్తున 8 to 12 సీట్స్ అని ప్రతి సర్వే చెప్పినాయి. దానికి తగ్గట్టే 8 అయితే సాధించగలిగినాం. రేపు ఇప్పుడు ఆ వచ్చిన పర్సంటేజ్ ఓట్లు ప్రజలలో కూడా నమ్మకం ఉంది. ఈరోజు కాంగ్రెస్ కథం అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అనేది మిగలదు. కాంగ్రెస్ ఇక ఈ ఇప్పుడు పరిస్థితులు చూస్తే వాళ్ళు ఇక 5 ఏళ్ళు కూడా ఉండటం అనేది. ఎందుకంటే మనం కాంగ్రెస్ పరిపాలించిన తమ్ముడు చూడండి, ఎప్పుడైనా ఒక రాజశేఖర రెడ్డి తప్ప సంవత్సరంన్నర కంటే ఎక్కువ చేసిన ముఖ్యమంత్రి లేడు. ఇవాళ రేపు అదే పరిస్థితి. 5 ఏళ్ళు కూడా ఈ ముఖ్యమంత్రులు ఉంటారా, ఈ 5 ఏళ్ళు ఈ పార్టీ ఉంటుందా, వీళ్ళు చేసేందుకు జనాలు తిరగబడతారా, తిరగబడి రేపు మళ్ళా ఈ రాష్ట్రపతి పాలన కూడా పెట్టాల్సి వస్తుందా, ముందు ఆలోచించాలి. అంటే ఆల్రెడీ ప్లానింగ్ ఏమైనా నడుస్తూ ఉందంటారా? అంటే నేననేది ప్లానింగ్ అంటలే. ఇప్పుడు జనాలలో చూస్తూ ఉన్నాం. జనాలల్లో ఈరోజు రైతులను చూడండి. రైతులు, నాది హుజూర్ నగర్, సాగునీటి శాఖ మంత్రి మా దగ్గర ఉండి హుజూర్ నగర్లో కాలువ గండి పడితే నెల రోజులు పూడ్చే పరిస్థితి లేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. దాదాపు 40-50% హుజూర్ నగర్ మండలం, మఠంపల్లి మండలం వాటిలలో 40-50% వరి పొలాలు ఎండిపోయినాయి. కానీ ఏ రోజు ఎండనీళ్ళు ఇంతకుముందు. అంటే ఎప్పటికప్పుడు ఆడ లోకల్ ఉన్నామంటే పని చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు ఆ పని చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంతసేపటికి మంత్రులు సంపాదించే పనిలో పడ్డారు. వాళ్ళకి రాష్ట్రానికి ఏం కావాలో విజన్ లేదు. రాష్ట్రానికి ఏదో లక్లో కేసీఆర్ని ఓడించాలి కాబట్టి ఈయన కోటేసిండ్రు తప్ప వీళ్ళ మీద ప్రేమతో నోటేయలేదు. వాళ్ళు కూడా అది గమనించారు. బట్ అదే ప్రేమ మీ పార్టీ పైన ఎందుకు అంత పెద్ద ఎత్తున రాలేదు? అంటే ఆ రోజు పరిస్థితుల్లో అపోజిషన్గా ఎవరినో ఒకళ్ళని చూద్దాం, అపోజిషన్ ఓటు చేయకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్కి వేసారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఖచ్చితంగా రేపు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని అధికారంలో చూసినారు, కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, రేపు ఎట్లాగూ ఇప్పుడు కేంద్రంలో మోడీ గారిని చూస్తూ ఉన్నారు. అందుకని ఈ ధర్మమైన పాలన, రామరాజ్యం కావాలంటే ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీకి వేయాలనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్ కల్లా ఇంకా 4 ఏళ్ళు, సరే లాంగ్ టైం, ఇప్పుడే దాని గురించి అన్నా కాదు, కానీ దానికోసం ప్రయత్నం చేస్తాం, ప్రజల పక్షాల నుండి పోరాడతాం. రేపు ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తాం. కానీ ఇక్కడ బీజేపీ పైన ఉన్నటువంటి పెద్ద మచ్చ ఏంటంటే, లేదా పెద్ద మార్క్ అని అనుకోవచ్చు, ప్రస్తుతానికి చుక్కాని లేని నావ మాదిరి పోతా ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ అనేటువంటి పెద్ద మాట ఉంది. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ నేతల్లో కొంతమంది కార్యకర్తలు కూడా ఇదే చర్చ నడుస్తూ ఉందిగా. అంటే అపోజిషన్లో ఉన్నాం, కేంద్రంలో అధికారంలో ఉన్నాం. ఈరోజు చుక్కాని లేని నావ ఎట్లయితుంది? చుక్కాని లేని నావ అయితే 8 సీట్లు ఎట్లా వస్తాయి? 38% ఓటింగ్ ఎట్లొస్తుంది? ఈరోజు కిషన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, 2 మంచిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే సరే, అవతల పార్టీ నుంచి చేసేటట్టుకు రకరకాల మాటలు మాట్లాడుతూ రకరకాలు చెప్పొచ్చు, దాంట్లో అనుమానం ఏమవసరం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా అధికారంలోకి వచ్చేది గ్యారంటీ. రైట్. చివరిగా మన ఈ కన్వర్జేషన్ని కంక్లూడ్ చేసే కంటే ముందు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఓటర్లకి మీరు చెప్పదలుచుకునేటువంటి మాట ఏదైనా ఉందా బీజేపీ పార్టీ ప్రతినిధిగా? అంటే ఒకటే, అందరు కూడా ఒకసారి ఆలోచించండి. ఏదో అప్పటికప్పుడు ఆవేశంతో మేము ఎవరికో ఒకరికి ఓటేయాలా, ఎవరినో ఓడియటానికి వీళ్ళకి ఓటేయాలా అనుకుని ఓటేస్తే పరిస్థితి ఇట్లే ఉంటుంది. అందుకని రేపు ఎలక్షన్స్ ఇప్పుడే కాదు, ఎప్పుడు వచ్చినా ఎవరు ఈ దేశానికి మంచి చేస్తూ ఉన్నారు, ఈ దేశంలో ఎవరుంటే మంచిది, ఈ రాష్ట్రానికి ఎవరుంటే మంచిది ఒకసారి క్లియర్గా ఆలోచించండి. లేకపోతే ఈ జరిగిన మిస్టేక్ చేస్తే ఈరోజు దేశాభివృద్ధి, అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నారు ఒక ఎగ్జాంపుల్. వాజ్పేయి గారు ఉన్నప్పుడు వాజ్పేయి గారు హైవేలని చేయాలా, ట్రాన్స్పోర్టేషన్ చేసిండ్రు. వాజ్పేయి గారు దిగిపోయే టయానికి 24-25 కిలోమీటర్లు ఉండే హైవే లేయింగ్ కెపాసిటీ.
కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో మళ్ళీ 2 కిలోమీటర్స్ పడిపోయింది. అంటే అదే విధంగా మళ్ళీ బీజేపీ రాగానే పెరిగింది. అంటే దీన్ని చూడండి మీరు, ఒక్కటే కాదు ప్రతి దాంట్లో కూడా మీరు ఎవరికి ఓటేస్తే ఈ దేశం బాగుంటుంది, ఎవరికి ఓటేస్తే భద్రంగా ఉంటాం. ఈరోజు మనం ఇంతకుముందు ఎన్నో కాశ్మీర్ మీద ఉగ్రవాదులు చూడొచ్చు, రకరకాల బాంబేలో దాడులు చూడొచ్చు. ఈ 10 ఏళ్లలో ఏ రోజన్నా మీరు ఒక దాడిని చూసిండ్రా? ఈ 10 ఏళ్లలో ఎవరన్నా ఒకళ్ళు వచ్చి ఇండియా వైపు కన్నెత్తి చూడగలిగినరా? ఈరోజు అమెరికా కూడా మన గురించి మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎట్లా? అది మీరిచ్చిన బలం, మనకున్న మంచి నాయకత్వం. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. మనం ఈరోజు కాదు, ఇంకా మన పిల్లలు బతకాలా, పిల్లలు ఉండాలా, ఈ దేశం గొప్పగా ఉండాలా, ఈ మన ధర్మం అఖండ భారతం కావాలా, ఈ భారతదేశం విశ్వగురువు ఎదగాల అంటే ఎవరైతే ఉంటుందో ఆలోచించండి, దానికి పనిచేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సైదిరెడ్డి గారు. థ్యాంక్ యూ. అది సైదిరెడ్డి గారితో మాట ముచ్చట. రైట్, చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఓట్లు వేసేటప్పుడు చాలా క్లియర్గా మనం ఆలోచించుకోవాలని. రైట్, ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, భారత్ ఎప్పుడు అభివృద్ధిగా సమృద్ధిగా వెదజల్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.